మాకు అన్యాయం ఏం జరగలేదండి. ఈ ప్రోగ్రాం వల్ల మాకు వచ్చింది ఏమి లేదు. ఏదంటే వాళ్ళ తొడతొక్కుల్లో వాళ్ళు లోపలికి వచ్చేసారు. అది ఫోటోలు దిగాలన్న ఇదితో వచ్చేసారు. అక్కడ దేవుడి ఫోటోలు అన్ని కింద పడిపోయి వాళ్ళు చూసుకోలేదు, మేము చూసుకోలేదు. తర్వాత చూసుకున్నాం మేము. కానీ కావాలని పాడేశారని అంటున్నారు. ఎవరో ఒకళ్ళు వస్తున్నారు సార్, ఆ ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటున్నారు, ఇంకెవరు వస్తున్నారు, ఈ ఫోటోలు ఎలా బండి అంటున్నారు, మీకు ఏం జరిగింది, మీకు ఏం పగిలిని వేయి చూపించండి, మీకు నష్టపరిహారం ఇప్పిస్తాం అంటున్నారు. తర్వాత ఏమో పొద్దున్న ఎంఆర్ఓ గారు వచ్చారు, మీరు కలెక్టర్ ఆఫీస్ కు రావాలి, కలెక్టర్ అమ్మ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, కారు పంపిస్తున్నారు, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. మాకు భయం వేసింది. మాకు జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మా పిల్లలకు డబ్బులు ఇచ్చారు, మాకు అన్ని ఇచ్చారు. మాకు మేము దేవుడు అని చెప్పుకున్నాం, మేము మాకు ఆయన చేశారు కాబట్టి అంతేనే గాని ఇంకో విధంగా అయితే కాదు. ఆయన మీద బురద జిమ్మాలని కాదు, మేమైతే ఆయన వల్ల లబ్ధి పొందామండి. మేము మాకు ఈ కష్టాలని మేమేం అనుకోలేదు అసలు, కానీ వాళ్ళే పుట్టగించుకున్నారు. అలాగా మాకే నష్టం జరగలేదు. మేము జగన్ గారిని చూడలేదని నేను బాధపడ్డాం. ఇవాళ చూసామని మా కుటుంబం అంతా మేము ఆనందపడుతున్నాం.